కానీ ఈ యేసు ప్రభు దేవుడు మాకెట్లా పరిచయం అయిందంటే ఊళ్ళల్లో తెలుసు కదా, మంచిగా బతికినా కష్టమే, చెడ్డ బతికినా కష్టమే. తాగితే తాగుపోతాడు అంటాడు, తినకపోతే ఆడు తినర్రా తాగర్రా అంటారు. ఇట్లా బతికినా కష్టమే, అట్లా బతికినా కష్టమే. అట్లా చెడి మంచిగా బ్రతుకుతుంటే మా ఊర్లో అందరికన్నా మంచి ఇల్లు కట్టుకున్నాం మేము. ఇల్లు కట్టుకుంటే ఒక మా అమ్మకి మంత్రాలు చేసారు. మంత్రాలు అంటే చాలామంది నమ్మరు, కానీ ఊళ్ళల్లో మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలు ఎట్లా చేశారంటే, జలడబట్టిన ఉసుక ఉంటుంది కదా, అస్త్రకాన్ చేస్తారు. జలడబట్టిన ఉసుకను ఈ చన్నటి ఉసుకకు మంత్రాలు చేసి పారే ఏట్లే కలిపిండ్రు మంత్రాలు. అమాస పుణ్యం ఉంటుంది అనమాట. వాళ్ళు మంత్రాలు చేస్తారు, దిగంబరుగా ఉండి ఈ ఉసుకకు మంత్రాలు చేసి ఈ పారే ఏట్లే కలిపినారు. పారే ఏట్లే కలిపినప్పుడు ఈ ఉసుకే వరదగా వస్తుంది, వరదలా మొత్తం ఏట్లే కలిసిపోతుంది. అట్లా కాదు, ఈ ఉసుకే కొట్టుకుపోయినట్టుగా మా అమ్మ శరీరానికి మొత్తం పాకిపోయింది. పాకిపోయి క్యాన్సర్ గడ్డలు తయారైనాయి. మరి ఇక మా రోగం బాగా కావాలంటే ఈ కొట్టుకుపోయిన ఉసుకే మళ్ళీ ఒక ముద్ద కావాలి. ఈ ముద్ద అయితే మా అమ్మ బాగా అవుతుంది. అది ఎవరితో ఏ మంత్రంతో కూడా కాదు, ఎవరితోటి కూడా కాదనమాట అది. అలాంటి టైంలో మరి 5 సంవత్సరాలు మా అమ్మ పడక మీద ఉంది. కామిని హాస్పిటల్ తీసుకుపోయినాం, గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినాం, చాలా హాస్పిటల్ తిప్పినాం, ఎన్ని మంత్రకాల దగ్గర తిప్పినాం. ఎక్కడ తిప్పినా మా అమ్మ తక్కువ కాలేదు. 5 సంవత్సరాలు పడుకొని ఈ ఈపు మీది చర్మం అంతా మొత్తం కాలినోళ్ళకి చర్మం ఎట్లయితుంది అట్లా అయింది. ఇక్కడ ఎన్నుపూస ఒక్కొక్క రంధ్రాలు కూడా పడ్డాయి. అలాంటి టైంలో చావు బ్రతుకులలో ఉన్నది మా అమ్మ. అంటే ఇవాళనో రేపో చచ్చిపోయాము ఒకటి. అట్లా ఒకసారి అంటే మా వదినలు మా అన్నలు అందరూ చూడడానికి వచ్చిండ్రు చచ్చిపోతుంది. అలాంటి టైంలో మరి చావు బ్రతుకులో ఉన్న టైంలో ఒక యేసుప్రభు బిడ్డే మా పెద్దన్నకు పరిచయం అయింది. పరిచయం అయ్యి కొన్ని మాటలు చెప్పింది యేసుప్రభు కోసం. మీ అమ్మకి చాలా రోజుల నుంచి బాగలేదంటున్నావు కదా, మరి చేతబడి మంత్రక్రియలు ఉన్నాయంటున్నావు, చాలా బాగలేదంటున్నావు కదా, మరి యేసుప్రభుని నమ్ముకుంటే మీ అమ్మ బాగా అవుతుంది. యేసుప్రభు నామంలో ప్రార్థన చేసిన నూనె ఉంటుంది, ఆ నూనె తీసుకుపోయి మీ అమ్మకు రుద్దితే మరి ఎలాంటిది ఉన్నా యేసుప్రభు దేవుడు బాగా చేస్తాడని మా అమ్మకి చెప్పడం జరిగింది. అదేదో నువ్వే తీసుకొచ్చి రుద్దామా అంటే ఆ సిస్టర్ని తీసుకొని మా పెద్దన్న తీసుకొని మా ఇంటికి రావడం జరిగింది. ఆమె కొబ్బరి నూనె బాటలు తెప్పించి ఆ కొబ్బరి నూనె బాటలకు ప్రార్థన చేసి మా అమ్మకు ఆ కొబ్బరి నూనె సృష్టించి అరికాల వరకు మొత్తం రుద్ది, చెవులల్లా, ముక్కుల, కళ్ళల్లా ప్రతి అనుగనుగున రుద్ది మరి మా అమ్మకు ప్రార్థన చేసి వెళ్ళడం జరిగింది. ఆమె బేస్తార్ నాడు వచ్చి రుద్దింది. మరి శుక్రవారం నాడు కొంచెం మళ్ళీ మా ఇంటికి వచ్చి అడిగింది, అమ్మ ఏమన్నా మంచిగా అయినట్టు అనిపిస్తుందంటే కొంచెం మంచిగా అయినట్టు అనిపిస్తుందమ్మా, కొంచెం అల్కమైనట్టు అనిపిస్తుందంటే మరి ఈరోజు శుక్రవారం మరి అక్కడ అంబర్పేటలో యేసుప్రభు గుడి ఉన్నది, చాలామంది ఉపాసనతో వస్తారు, ప్రార్థన మందిరం ఉంది. మరి అక్కడ చాలామంది ఉపాసనతో వస్తారు. అందరూ ప్రార్థన చేస్తే అక్కడ పాస్టర్ ఉంటాడు, పాదిరి ఉంటాడు. మరి ఆ పాస్టరు నెత్తలు చేపెట్టి ప్రార్థన చేస్తే మీ అమ్మకు ఇంకా మంచిగా అవుతుందంటే మా అమ్మని ఆటో తీసుకొని ఆ అంబర్పేటకి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలామంది ఉపాసంతో వచ్చారు. ఉపాసం అంటే చాలామంది 2 పొద్దులు ఫుల్గా తింటారు. అంటే మధ్యాహ్నం తింటారు, మళ్ళీ ఇడ్లీ తింటారు, పండ్ల రసం తాగుతారు. అక్కడ అట్లా కాదు, ఏం తినకుండా చేస్తారు. ఓన్లీ మంచి కటిక ఉపాసం 40 రోజులు కూడా 21, 14 ఏం తినకుండా చేస్తారు. అట్లా వాళ్ళ మధ్యలోకి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ పాస్టర్ వచ్చి ఆ ప్రార్థన అయిపోయినాక మా పాస్టర్ అక్కడ ఉన్న పాస్టర్ వచ్చి ఒక కుర్చీ వేసి కూర్చుండబెట్టి మా అమ్మకు కొన్ని మాటలు చెప్పిండు. అమ్మ, నేను కూడా మనిషిని, నా దగ్గర ఏమీ లేదు, నేనేం దేవుణ్ణి కాదు, నీ ఆశను బట్టి దేవుడు బాగా చేస్తాడు. తాడి చెట్టు ఎక్కించేవాడిని అందంత దూరం ఎక్కిస్తాం, మొత్తం అయితే మనం ఎక్కి నేనేం బాగా చేయలేను, నేను ప్రార్థన చేస్తా, దేవుడిని అడుగుతా, నీ ఆశను బట్టి దేవుడు బాగా చేస్తాడు. దేవుడు నిన్ను బాగా చేయాలంటే మరి దేవునికి మనకు మధ్యలో ఒక పాపం అనే అడ్డుగోడు ఉంది. ఈ పాపం వాళ్ళంటే కోట్లు ఖర్చు పెడితే పోదు, కొబ్బరికాయలు కొడితే పోదు, గుండు కొట్టించుకుంటే గుండు మారుతుంది కానీ గుణం మారదు. పాముకు తలకాయలు ఇస్తాం, మనిషికి నిలువెల్లా ఇస్తాం. మరి ఇస్సానికి ఇరుగుడు యేసుప్రభు రక్తం, ఖర్చు లేదు, కష్టం లేదు. హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే దేవుడు నిన్ను బాగా చేస్తాడు. మరి అందుకని మరి నీ మనసులో ఈ మాటలు పలుకు అని కొన్ని మాటలు పలికిపించిండు. యేసుప్రభు ఒక్కడే దేవుడని ఒప్పుకుంటున్నావా? నీ పాపాల కోసం శిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేచినవని ఒప్పుకుంటున్నావా? ఇప్పటిదాకా చేసిన పాపమంతా, పుట్టుకతో వచ్చిన పాపమంతా యేసుక్రీస్తు నామంలో క్షమించమని అడిగినవా అని కొన్ని మాటలు చెప్పి నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేసిండు. ఆ రీతిగా మేము ఇంటికి వచ్చిన మా ప్రార్థననే తీసుకొచ్చి రోజు రుద్దుతా ఒక 4 రోజులైంది. 4 రోజులు అయినాక మా అమ్మ రక్షణ తీసుకుంది. రక్షణ అంటే అందులో నీళ్ళలో ముంచుతారు.
నీటి ముంచడం బాప్టిజం తీసుకుంది. నీటి ముంచడం బాప్టిజం తీసుకున్నాక అక్కడ బాప్టిజం తీసుకున్నాక ఒక 3 రోజులు ఉపవాసం ఉంచుతారు. ఆ 3 రోజులు ఉపవాసంలో మరి మధ్యరాత్రి లాస్ట్ ముగించే రోజు మధ్యరాత్రి మామూలు ఉన్న క్యాన్సర్ గడ్డలు మొత్తం పగిలిపోయినాయి. అంటే మా అమ్మ భక్తి కాదు, అక్కడ చాలామంది ఉపవాసాలు ఉంటారు. సంఘ ప్రార్థనను బట్టి ఇదంతా ధూపం వల్ల ఉంటుంది. అక్కడ ప్రార్థన మండుతున్న అగ్ని వల్ల ఉంటుంది. అది ఆ ప్రార్థన ద్వారా మామూలు ఉన్న క్యాన్సర్ గడ్డలు మొత్తం పగిలిపోయి వీళ్ళంతా కంపు వాసన వాంతుల ద్వారా మొత్తం అన్నీ మొత్తం క్లియర్గా అయింది. మా అమ్మ ఆ రీతిగా మరి ఒక 2 నెలల లోపల మామూలు మనిషిలాగా అయింది. కానీ మా అమ్మ మంచిగా అయింది, కానీ మేము నమ్ముకోలే. ఇదంతా మీరు చూస్తున్నారు. మేము చూస్తున్నాం. నేను అనుకున్నాను, నేను ఇన్ని రోజులు యాదగిరి గుట్ట మీదకి వెళ్ళాను, తుపాకీ దేవుడు అని తుపాకీ పట్టుకున్నాను, కానీ ఎవరు నాకు పిలిస్తే పలకలేదు. కానీ యేసుప్రభు దేవుడు మరి మా అమ్మని బాగా చేసినాక పిలిస్తే పలికే దేవుడు, ఈయన అందుకుంటే అందే దేవుడు, ఈయన సజీవుడు అని నా మనసులో నమ్మకం పుట్టింది. ఆ రీతిగా నేను 1996లో మరి యేసుప్రభుని నమ్ముకోవడం జరిగింది. నమ్ముకొని